ప్రముఖ సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబైలోని ఆయన ఫ్లాట్లో ఆయన చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిన్నటి వరకు ఆరోగ్యంగానే ఉన్నారని, హఠాత్తుగా ఎందుకు చనిపోయారో అర్థం కావడం లేదని సినీ వర్గాలంటున్నాయి. ముంబైలో ఫ్లాట్లో ఆయన మృతి చెందిన తీరు చూస్తే ఇది ఆత్మహత్య అయ్యుంటుందన్న మాట వినిపిస్తోంది. మరణ వార్త తెలియడంతో జయసుధ హుటాహుటిన ముంబై బయలుదేరి వెళ్లారు. జయసుధ భర్తగా చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన నితిన్ కపూర్ అలనాటి బాలీవుడ్ హీరో జితేంద్రకు సోదరుడవుతారు. సోదరుడు జితేంద్ర, భార్య జయసుధ సినిమాలో బిజీగా ఉన్నా ఆయన మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించింది లేదు. సొంత వ్యాపారాల్లో ఉన్న ఆయన కొన్ని సినిమాలకు నిర్మాతగా మాత్రం వ్యవహరించారు. కలికాలం సినిమా నుంచి ఆయన పలు సినిమాకు ప్రొడ్యూసర్ గాను, కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గాను పనిచేశారు. ఇటీవల తన కుమారుడితో బస్తీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖంగా కనిపించారు. జయసుధ కంబైన్స్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాతగాను, వ్యాపారవేత్తగాను ఆయన పెద్దగా రాణించలేదని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారు. కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులున్నా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు లేవని సినిమా వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా జయసుధలో అలాంటి ఆనవాళ్లు కనపడలేదంటున్నారు. ఇటీవల పరిశ్రమలోని మిత్రులను కలిసినప్పుడు కూడా ఆమె ఇద్దరు కుమారుల భవిష్యత్తు గురించి చర్చించారు. రెండో కొడుకు నిహార్ షూటర్ కావడంతో ఆ దిశగానే కుమారుడిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు సడన్ గా నితిన్ కపూర్ చనిపోయారని తెలియడంతో సినీ పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ గురైంది. అనుమానాస్పద మృతి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించారు. జయసుధ భర్త మృతి పట్ల తాజా సమాచారం మా ప్రతినిధి ఫణి నడి తెలుసుకుందాం. ఫణి, ఇది సూసైడా, సహజ మరణమా? ఈ అనుమానాస్పద మృతి పట్ల అసలు సమాచారం ఏంటి? ఆయన చనిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? దేవి, నిజానికి అది సూసైడా లేకపోతే ఇంకొకటా అనేటువంటి విషయం మీద ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తన ముంబైలో ఉన్నటువంటి తన కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నారు అని మనకు తెలుస్తా ఉంది. నిజానికి అంటే కొంత కాలంగా వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమే. అయితే మరీ ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు ప్రేరేపించేంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటిది కూడా అనుమానాస్పదంగానే ఉందని చెప్పాలి. అయితే
జయసుధ నితిన్ వీళ్ళిద్దరికి ప్రేమ వివాహం దాదాపు 30 సంవత్సరాలుగా వీరి అనుబంధం కొనసాగుతుంది. ఎంతో అన్యోన్యమైనటువంటి దంపతులుగా ఇండస్ట్రీలో పేరు పడడం జరిగింది. ఎందుకంటే ఏ అకేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ అకేషన్ కానీ లేకపోతే ఏ వెడ్డింగ్కి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవారు. అలాగే మొత్తం ఫ్యామిలీ అంటే వాళ్ళకి 2 కొడుకులు, ఒకడు శ్రేయాన్ అండ్ నిహార్. శ్రేయాన్ కూడా సినిమాల్లోకి రావడం జరిగింది. బస్తీ అనేటువంటి సినిమాతో తను మూవీలోకి ఎంటర్ కూడా అవ్వడం జరిగింది. అయితే అది ఫెయిల్యూర్ కావడంతో తను రైఫిల్ షూటింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో నేషనల్స్ కూడా రైఫిల్ షూటింగ్కి వెళ్ళడంతో నితిన్ కపూరే తనని దగ్గర ఉండి ఆ కోచింగ్ వ్యవహారాలు అన్ని కూడా చూసుకోవడం జరుగుతూ ఉండేది. అయితే అంత చక్కగా ఉన్నటువంటి ఇటువంటి సమయంలో ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేటువంటిది మాత్రం ఒక మిస్టరీ లాగే కనబడుతూ ఉంది. అయితే ఇది నిజంగా ఆత్మహత్యనా లేకపోతే ఇంకేమైనా జరిగి ఉండొచ్చా అనేటువంటిది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది ముంబైలో అతని సొంత కార్యాలయంలోనే జరిగింది. ఈ వెంటనే ఇక్కడి నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ముంబై ఉడారిని బయలుదేరడం కూడా జరిగింది. నిన్న కాక మొన్నే జయసుధ దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించిందని తెలుసుకుని అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి వాళ్ళందరినీ పరామర్శిస్తూ బయటకు వచ్చినప్పుడు శ్రేయాన్ సినిమా సంగతులు ఏంటి అని అడిగితే ఇంకా వాడి సినిమాలోకి వచ్చే అవకాశం లేదు, షూటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, ఆయనే అన్ని దగ్గరుండి చూసుకుంటారని కూడా మనతో చెప్పడం జరిగింది. అలాగే నితిన్ కపూర్ కూడా సినిమాలు అంటే అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన ఆశాజ్యోతి అనేటువంటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేయడం జరిగింది. అలాగే దాదాపు ఒక 4 సినిమాల వరకు వాళ్ళు జేఎస్కే కంబైన్స్ అనే బ్యానర్ మీద తీయడం జరిగింది. చలికాలం, అలాగే హ్యాండ్స్ అప్, తెలుగులో విజయం సాధించిన నా మొగుడు నాకే సొంతం అనేటువంటి సినిమాని హిందీలో మేరా పతి సిర్ఫ్ మేరా అనేటువంటి సినిమాలను కూడా ఆయన నిర్మించడం జరిగింది. అయితే టోటల్ గా ఆ సినిమాలు ఏవి కూడా ఫెయిల్యూర్లు కాకపోవడం, కలికాలం అనేటువంటి సినిమా విమర్శకుల ప్రశంసల్ని పొందిన కొంత ఆర్థిక ఇబ్బందులను కలిగించిన మాట వాస్తవంగా. అయితే